సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టి ఎలాగోలా వైరల్ అయిపోవాలి, మన దానికి లైకులు రావాలి, వ్యూవర్షిప్ రావాలి అని ఎగబడేటటువంటి సందర్భంలో కొంతమంది అత్యుత్సాహం, కొన్ని అసాంఘిక శక్తులన్న కొంతమంది దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇలాంటిది చిన్నపిల్లల కారణంగా ఒక ఆయుధ ఫ్యాక్టరీ దొరికింది. ఒక అమ్మాయి పిస్టళ్ళని చక్కగా నలుగుబెట్టి కడుగుతూ ఉంది, సబ్బేసి మరి బాగా తోముతూ ఉంది. ఆ వీడియో బాగా తెగ వైరల్ అయింది. ఆ తర్వాత అది ఎక్కడి నుంచి అని ఆరాధిస్తే మధ్యప్రదేశ్లోది అన్నది తేలింది. మధ్యప్రదేశ్ పోలీసులు అప్రమత్తమై అసలు విషయాన్ని బయటికి తీస్తే ఒక అక్రమ తుపాకుల ఫ్యాక్టరీ వెలుగులోకి వచ్చింది. గణేష్పురా అనే ఊళ్ళో తీసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. అక్కడికి చేరుకుని ఆరాధిస్తుండటంతో ఆయుధాల తయారీదారు శక్తి కపూర్ అలియా చోటు, అతని తండ్రి బేహారీలాల్ అరెస్ట్ అయ్యారు. తుపాకులు, విడిభాగాలు, ఇతర సామాగ్రిని గోని సంచిలో వేసుకుని బైక్ మీద ఉడాయించారు. వివేకరించి వీళ్ళని ఎదుగుతున్న పోలీసు వ్యాన్కి ఎదురుపడ్డారు. దాన్ని తప్పించిపోయి బైక్ కింద పట్టడంతో దొరికిపోయారు. గోని సంచిలో చూడగా ఓ డబుల్ బ్యారెల్ గన్ను, 2 పిస్టళ్లు, తుపాకులు తయారీ సామాగ్రి కనిపించినాయి. వీడియోలో వినిపించిన గొంతు చోటుదని, తుపాకులు శుభ్రం చేస్తూ కనిపించింది అతడి భార్య అని గుర్తించారు. ఎవరు ఎప్పటి నుంచినో సాగుతుంది, తుపాకుల తయారీకి సామాగ్రి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఫ్యాక్టరీని ఎప్పటి నుంచి నడుపుతున్నారు వంటివన్నీ ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. అతిపెద్దదైంది వాళ్ళ పిల్లలు సరదాగా తీసినటువంటి వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఇది జరిగింది. ఈ మధ్యన నేను ఏదో చూసా, సుధీర్ మన మహేష్ బాబు గారి బావగారు అమ్మర్ది అవుతాడు అనుకుంటా, ఆయన తీసింది ఒక సినిమా ఉంది ఎట్లాగే తుపాకులు. ఏది సరదా, అతనికి కొంచెం టెక్నికల్ ఎక్స్పర్ట్, మన ఐఐటీనో ఏదో ఐటీఐ ఏదో చేసి ఉంటాడు. అతనికి ఈ చేయడం అలవాటు, ఫిజికల్ వర్క్ చేయడం అలవాటు. అతనికి ఏదన్నా కనుక ఒక బ్లూ ప్రింట్ ఇస్తే చేసేయగలడు. చివరికి తుపాకుల బ్లూ ప్రింట్ తీసుకుని తుపాకులు చేసేసినటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. చివరికి అదో పెద్ద మాఫియా డాన్ లాగా తయారైపోయి చివరికి దెబ్బతింటాడు అనమాట. అట్లా అది నిజ జీవితంలో జరుగుతుందా? నిన్నగాక మొన్నే నేను ఆ సినిమా కొంచెం చూశాను, ఇవాళ చూస్తే అదే నిజమనిపించేసింది.